తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. బకాయిల కోసం సమ్మె బాట పట్టనున్నాయి. ఈ నెల 12లోగా బకాయిలను ఇవ్వకపోతే 13 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించారు. దీపావళిలోపు 1200 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 200 కోట్ల రూపాయలే చెల్లించారని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య అధ్యక్షుడు రమేష్ బాబు అన్నారు. ఈ నెల 12లోగా 1000 కోట్లు చెల్లించాలన్నారు. అవసరమైతే విద్యార్థులతో కలిసి చలో హైదరాబాద్ చేపడతామన్నారు రమేష్ బాబు. కొద్దో గొప్ప ఇచ్చిన రోజో లేకుండా పండగ దాటిన తర్వాత ఇచ్చినా కూడా ప్రభుత్వానికి మా వంతుగా మేము కృతజ్ఞత తెలపాలి కాబట్టేసి ఆ ఇచ్చిన కొద్ది మొత్తానికి మాకు అవసరానికి యూజ్ కాకుండా కూడా ప్రభుత్వానికి మేము బాధతోని కృతజ్ఞత చెప్తున్నాం. ఇంకా ఏదైతే దీపావళి లోపల 1200 కోట్ల రూపాయలలో ఈరోజు 200 కోట్ల రూపాయలు ఇచ్చేసి 1000 కోట్ల రూపాయలు ఏదైతే ఇవ్వలేదో ఆ 1000 కోట్ల రూపాయలకి ఏదైతే ప్రభుత్వం ప్రామిస్ చేసిన దానికి ఏ రకంగా ఇస్తారు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఈరోజు నిలదీస్తున్నాం. ఇంకా పోతే ఈ నెల 12వ తారీఖు లోపు కనుక 1200 కోట్ల రూపాయలు కనుక రాకపోతే కళాశాలలు ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం ప్రకారము యథావిధిగా స్ట్రైక్ని మాత్రం కంటిన్యూ చేస్తాయని చెప్పేసి ముఖంగా ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. ఇకపోతే మిగతా 10,000 కోట్ల రూపాయలు అంటే ఈ కళాశాలకు వస్తాయా లాదా? ఎందుకంటే ప్రభుత్వ డిసిషన్స్ అన్నీ ఎప్పుడు కూడా సందేహాస్పదంగా ఉంటున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు విక్రమ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 450కి పైగా ఉన్న ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమస్యకు సంబంధించి ఈ రోజు సమావేశం జరిగింది. సమావేశంలో ఇంకా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఈ రోజు సమావేశంలో కీలకంగా చర్చించారు. ఈ నెల 12వ తేదీలోపు 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే స్ట్రైక్ కు వెళ్తామని చెప్పి ఘాటుగానే స్పందించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయన్న విషయాన్ని అయితే స్పష్టం చేశారు. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి ఖచ్చితంగా ఉన్నత విద్యా సంస్థలు స్ట్రైక్ వెళ్తాం, విడతల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. సెలవు సెక్రటేరియట్ విద్యార్థులతో చేపడతామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే విద్యార్థులు యాజమాన్యాలు వేరు కాదు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు అయితే పేర్కొనడం జరిగింది. అయితే మొత్తంగా ఇంకా 1200 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి ఈ నెల 12 లోపు స్పష్టత ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.